జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న? జూబ్లీహిల్స్లో ఇప్పుడు మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం మెండుగా ఉన్నది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల లోపల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు, ముఖ్యంగా ఈ హైడ్రా వలన చాలామంది ఇబ్బందులకు గురైనరు. తర్వాత వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసము 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రజలు గుర్తెరిగినరు. ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏమైతే హామీలు ఇచ్చి మోసం చేసిందో అంతా వాళ్ళకు అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే అవకాశం ఎక్కువగా ఉంది. మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి 3 సార్లు గెలిచారు. ఇప్పుడు సునీత గారు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు, బయట తిరగలేదు కదా, ప్రజలు ఆమెను నమ్ముతారంటారా? డెవలప్మెంట్ చేస్తుంది, మా అభివృద్ధి చేస్తుంది నమ్మకం ఉందా ప్రజలకు? 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మాగంటి సునీత గారు ఒక్కరు కాదు, మాగంటి సునీత గారి వెనకాల బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. రేపు పొద్దున ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కనుక ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుంది. కేటీఆర్ గారు అండగా ఉంటారు. మాగంటి సునీత గారు కూడా వారికి పూర్తిగా రాజకీయంలో లేకపోయినా కూడా గతంలో మాగంటి గారితో గోపీనాథ్ గారితో కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకు పూర్తి అవగాహన ఉంది.